హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు రన్ ఇన్ ఆన్లైన్ టీవీ యూట్యూబ్ ఛానల్. నా పేరు శ్రీనివాస్. ఈ వీడియోలో తెలంగాణ స్టేట్కి సంబంధించిన డీసెట్ 2025కి ఏ విధంగా మనం ఆన్లైన్లో ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కోసం అప్లై చేయాలనేది ఈ వీడియోని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని లాస్ట్ వరకు చూడండి. సో ఈ డీసెట్ అంటే మనకు బీఈడి లెక్క డిఎడ్ అన్నమాట. అంతకుముందు మనం టీటీసీ అనేవాళ్ళం, ఇప్పుడు డిఎడ్ అని అంటున్నాం. డిఫాల్ట్ ఢిల్లీ అని డిఎడ్ అంటున్నాం అనమాట. సో మీరు డిఎస్సికి ఆన్లైన్లో అప్లికేషన్ చేయాలన్నా, అంటే డిఎస్సి పోస్టులకు అప్లికేషన్ చేయాలన్నా పేపర్ 1 కింద ఈ డీసెట్ వస్తుందండి. అండ్ టెట్కి అప్లికేషన్ చేయాలన్న సుత టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్కి అప్లికేషన్ చేయాలన్న సుత పేపర్ 1 కింద ఈ డిఎడ్ వస్తుందండి. సో ఫస్ట్ క్లాస్ నుంచి 5th క్లాస్ వరకు ఎవరైతే ఉంటుందో సబ్జెక్ట్ చెప్పడానికి టీచర్స్, సో వాళ్ళైతే ఈ తెలంగాణ స్టేట్కి సంబంధించి డీసెట్కి అప్లికేషన్ అయితే హ్యాపీగా చేసుకోవచ్చు. ఇది ఎలా ఏం కథ అనేది క్లియర్గా నేను ఈ వీడియోలో చెప్తాను. లాస్ట్ వరకు చూడండి. వీడియో వస్తే చిన్న లైక్ చేయండి. ఇట్లాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇదిగోండి, ఇప్పుడు నేను చెప్తున్నాను క్లియర్గా చూడండి. సో ఇక్కడ మనకు అప్లికేషన్స్ సంబంధించి స్టెప్స్ అయితే మనకి 1, 2, 3, 4 ఇట్లా ఉంటాయండి. అప్లికేషన్ ఫీజు పేమెంట్ స్టేటస్, ఫిల్ అప్లికేషన్స్, ప్రింట్ అప్లికేషన్, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఇట్లా. సో ఇక్కడ నోటిఫికేషన్ కూడా ఉంటుంది. మీరు ఎప్పుడు కూడా దేనికైనా అప్లికేషన్ చేసేటప్పుడు నోటిఫికేషన్ చదివి తర్వాత మాత్రమే అప్లికేషన్ చేయాలి. సో ఇక్కడ చూడండి, మనకి ఎప్పుడు వచ్చింది, లాస్ట్ డేట్ ఎప్పుడు, May 15th వరకు అయితే ఉన్నదన్నమాట. ఓకే, సో ఫస్ట్ నేను అప్లికేషన్ ఫీజు పేమెంట్ స్టెప్ 1 సెలెక్ట్ చేసుకుంటున్నా. ఓకే, సో ఇక్కడ ఫీజు పేమెంట్ ఉంది. ఇక్కడ నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్ షుడ్ బి యాజ్ పర్ ఎస్ఎస్సి మెమో ఓన్లీ. ఎస్ఎస్సి మెమో ప్రకారమే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్. ఓకే, సో ఇక్కడ మీడియం ఆఫ్ టెస్ట్ ఎందులో చదువుతారు, తెలుగులో చదువుతారా, ఇంగ్లీష్లో చదువుతారా అనేది ఉంటుంది. సో ఇవన్నీ కూడా మీరు చూస్ చేసుకొని మొబైల్ నెంబర్ ఎంటర్ చేసేసి డెబిట్ కార్డు ద్వారా కడతారా పేమెంట్, క్రెడిట్ కార్డు ద్వారా కడతారా, నెట్ బ్యాంకింగ్ ద్వారా కడతారా అని అడుగుతుంది. సో ఒక 500 రూపీస్ పేమెంట్ అయితే ఉంటుంది. ప్రొసీడ్ టు పేమెంట్ మీద క్లిక్ చేయండి. అవన్నీ డీటెయిల్స్ కరెక్ట్గా ఎస్ఎస్సి ప్రకారం ఎంట్రీ చేసి, ఓకే, సో ఇవన్నీ ఎంట్రీ చేసేసి నేను ప్రొసీడ్ టు పేమెంట్ మీద క్లిక్ చేస్తున్నా. ఈ విధంగా నేను నెట్ బ్యాంకింగ్ సెలెక్ట్ చేసుకున్నా కాబట్టి ఆ డీటెయిల్స్ అక్కడ ఎంట్రీ చేసేస్తే మీకు పేమెంట్ సక్సెస్ఫుల్ అని ఈ విధంగా వస్తుంది. ఇక్కడ 10 seconds వరకు అయితే ఏం క్లిక్ చేయకండి. వెనుకకు రావడం, ముందుకు రావడం, రిఫ్రెష్ చేయడం ఏం చేయదు. ఆటోమేటిక్గా ఆ పేజ్కి రీడైరెక్ట్ అయిపోతుంది. ఈ విధంగా యువర్ పేమెంట్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. రిఫరెన్స్ ఐడి నోట్ అవుట్ చేసుకోండి. ఇక్కడ ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇప్పుడు అప్లికేషన్ ఫామ్ అనేది మనం డైరెక్ట్గా ఫిల్అప్ చేసుకోవచ్చు. హోమ్ పేజ్కి వెళ్ళి కూడా డీటెయిల్స్ ఎంట్రీ చేసేసి కూడా ఫిల్అప్ చేయొచ్చు, నో ప్రాబ్లం. సో మనం కంటిన్యూగా వస్తున్నాం కాబట్టి. సో ఇక్కడ మీ యొక్క క్వాలిఫికేషన్ ఏంటంటే ఇంటర్మీడియట్ లేదా ఈక్వలెంట్ క్వాలిఫికేషన్. ఇక్కడ ఆధార్ నెంబర్ అనేది ఎంట్రీ చేయండి. కొన్ని ఇందాక ఎంట్రీ చేసిన డీటెయిల్స్ ఆటోమేటిక్గా వస్తాయి. తర్వాత మీ యొక్క అప్లికెంట్ ఆల్రెడీ నేమ్ కనబడుతుంది. తర్వాత మదర్ నేము, ఫాదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబర్ ఆల్రెడీ వచ్చేసింది. మీ కమ్యూనిటీ అంటే క్యాస్ట్, ఓకే, తర్వాత మీ యొక్క జెండరు, మైనారిటీయా కాదా. ఇక్కడ కొంచెం డబుల్ వస్తాయండి, చూసుకోండి. ఓన్లీ అడ్రస్ పరంగానే డబుల్ కనబడతాయి, అయినా కూడా మనం ఎంటర్ చేయాలి, తప్పదు. ఓకే, ఇదిగోండి క్యాస్ట్. ఇట్లా చాలా రకాలుగానైతే ఆప్షన్స్ ఉంటాయి. చాలా సింపుల్ అప్లికేషన్ చేయడం కూడా. ఇక్కడ మనం ఏంటంటే మెయిన్గా చెప్పుకోవాల్సింది ఏంటంటే పేపర్ 1 కింద ఈ డీసెట్ వస్తుంది. అంతకుముందు మనం టీటీసీ అనేవాళ్ళం. ఇక్కడ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎస్ ఆర్ నో, తర్వాత ఐడెంటిఫికేషన్ మార్క్స్ ఉంటే 2 ఎంట్రీ చేసుకోండి. సో డూ యూ బిలాంగ్స్ టు తెలంగాణ, ఎస్. ఓకే, సో ఎస్ అంటే కనుక ఇక్కడ మనకి డిస్టిక్, మన హౌస్ నెంబరు, విలేజ్, మండలు, ఓకే, డిస్టిక్, మళ్ళా స్టేటు, పిన్ కోడ్, ఈమెయిల్ ఐడి, నేషనాలిటీ, ఎన్సిసి ఉందా, అండ్ ఏమన్నా డిఫెన్స్కి సంబంధించిన ఏమన్నా, స్పోర్ట్స్కి సంబంధించిన సర్టిఫికెట్స్ ఉన్నాయా, స్కౌట్కి సంబంధించిన ఏమైనా సర్టిఫికెట్స్ ఉన్నాయా, ఇట్లాంటి అన్నీ కూడా అడుగుతూ ఉంటుంది ఈ సెక్షన్లో. ఒక్కొక్కటి మనం చదువుకుంటే చాలా ఈజీ. ఇదేంటి ఇక్కడ 2 సార్లు ఏంటి స్టేట్ అడుగుతుంది, డిస్టిక్ అడుగుతుంది అంటే అది అంతే అండి, మనం ఎంటర్ చేయాల్సిందే, తప్పది. సో కొంచెం కిందికి వస్తే ఇక్కడ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ అయితే మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ 4th క్లాస్ నుంచి మీకు 10th క్లాస్ వరకు ఏ స్టేట్లో చదివారు, ఏ డిస్టిక్లో చదివారు అనేది అడుగుతూ ఉంటుంది. అది సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 4th క్లాస్ తెలంగాణ అని పెట్టాను. ఆ తెలంగాణలో ఏ డిస్టిక్లో చదివారు అట్లా అనమాట. అట్లనే సేమ్ టు సేమ్ 5th క్లాసు. ఓకే, సో 5th క్లాస్ కూడా మీరు ఏ స్టేట్లో చదివితే ఏ డిస్టిక్లో చదివారు అనేది మళ్ళీ మీకు పక్కన ఇంకొక బటన్ అనేది ఎనేబుల్ అయిపోయి సెలెక్షన్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇట్లా
అప్ టు 10th వరకు మీరు చేయాల్సి వస్తుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇట్లాంటి మరిన్ని ఎడ్యుకేషనల్ వీడియోస్ అప్డేట్స్ మీరు పొందాలంటే కనుక మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మనకు పథకాలకు సంబంధించిన అప్డేట్ కూడా నేను ఎప్పటికప్పుడు వెంటనే అందిస్తూ ఉంటాను. సో ఇదిగోండి, అయిపోయాక ఇక్కడ ఎస్ఎస్సి డీటెయిల్స్ మీకు స్టేట్ బోర్డా సిబిఎస్ అని సెలెక్ట్ చేసిన తర్వాత మీడియం తెలుగులో చదివారా, ఇంగ్లీష్లో చదివారా, అండ్ ఎప్పుడు పాస్ అయ్యారు, డేట్ ఆఫ్ పాస్, హాల్ టికెట్ ఏంటి అనేది ఇక్కడ ఎస్ఎస్సికి సంబంధించింది ఇవ్వాలి. ఎస్ఎస్సి అయిపోయిన తర్వాత మీకు ఇంటర్మీడియట్ డీటెయిల్స్ కూడా ఇవ్వాలి. ఇంటర్మీడియట్ లేకపోతే దానికి సంబంధించిన ఈక్వలెంట్ ఏదైతే చదివారో దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే మనం ఇవ్వాలి. పాస్ అయ్యారా, చదువుతున్నారా అని అడుగుతుంది. అండ్ ఆ బోర్డు ఏంటి, ఓకే, స్టేట్ బోర్డా, సిబిఎస్ఏ, ఆధార్ బోర్డా చూస్ చేసుకోండి. ఏ మీడియంలో చదివారు, డేట్ ఆఫ్ పాస్, ఎప్పుడు పాస్ అయ్యారు, ఓకే, హాల్ టికెట్ ఏంటిది, మ్యాక్సిమం మార్క్స్ ఎంత, వచ్చిన మార్క్స్ ఎంత, పర్సంటేజ్ ఎంత, ఇట్లా అన్నీ అడుగుతుందండి. తర్వాత ఇక్కడ సెంటర్ ప్రిఫరెన్స్, మన ఎగ్జామ్ రాయడానికి సెంటర్ ప్రిఫరెన్స్ అనేది ఒక 3 రకాలుగానైతే మనం చూజ్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఒకసారి వీడియో సెక్షన్కి వెళ్ళి వీడియోస్ చూడండి. మనం కంప్లీట్ ఎడ్యుకేషన్ ఛానల్స్ అండ్ గవర్నమెంట్ పథకాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మాత్రమే చేస్తూ ఉంటాము. ఓకే, సో ఇక్కడ 3 రకాల ఎగ్జామ్ సిటీ సెంటర్స్ తర్వాత సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఒక 50 KB ఫోటోని, 30 KB సిగ్నేచర్ని మీరు రెడీ చేసి పెట్టుకొని, స్కాన్ చేసి పెట్టుకొని డిక్లరేషన్ మీద క్లిక్ చేసేసి ఇక్కడ సేవ్ కొట్టండి. సేవ్ కొట్టిన తర్వాత ప్రివ్యూ మీద క్లిక్ చేయండి. ఓకే, సో సేవ్ కొట్టండి, ఇక్కడ వరకు మనం సెలెక్ట్ చేసుకున్న డేటా అంతా సేవ్ అయిపోతుంది. సో ఈ విధంగా నేను కూడా అంత డేటా ఎంట్రీ చేశాను. కావాలంటే మాడిఫికేషన్ చేసుకోండి, లేకపోతే ఫ్రీజ్ చేసేయండి, సరిపోతుంది. కథం ప్రింట్అవుట్ మీద క్లిక్ చేయండి హ్యాపీగా. ఈ విధంగా చిన్న ప్రాసెస్ ద్వారానే మీకు తెలంగాణ స్టేట్కి సంబంధించిన డీసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్కి అప్లికేషన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయినట్టే. ఈ విధంగా మీరు మొబైల్లో కూడా చేసుకోవచ్చండి. కొంచెం లేట్ అయినా కూడా మొబైల్లో కూడా చేసుకోవచ్చు. ఓకే, సో మీకు ఏమైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్లో అడగండి. ఇట్లాంటి మరిన్ని అప్డేట్ వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి. సో ఇట్లాంటి వీడియోస్ కోసం చాలామంది ఎదురు చూస్తుంటారు. ప్లీజ్ దయచేసి షేర్ చేయండి. మీరు షేర్ చేసి, లైక్ చేసి, కామెంట్ చేయడం ద్వారా ఇట్లాంటి వీడియోస్ కోసం ఎదురు చూసే వాళ్ళకి ఈ వీడియో రికమెండ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.